అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కు అండగా నిలిచారన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. జిల్లా పౌరుషాన్ని చాటారని ప్రశంసించారు. నాయకులందరి సహకారం వల్లే కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ గెలుపు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది, ఓటర్లది. ఇది సమిష్టి కృషి వల్లనే సాధ్యమైంది తప్పితే ఇది నా ఒక్కని గెలుపు కాదు. నల్లగొండ జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో ఒక పెద్ద మలుపుగా మారాలని చెప్పేసి కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా, ఒక పోరాటం చేసిన రక్తం ఇక్కడ నల్లగొండ జిల్లాలో ఉంది. వీటికి అమ్ముడు పోయే మనస్తత్వం మన నల్లగొండ జిల్లా వాళ్ళది కాదు. పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఓటర్ల మీద ఉన్నది. నేను ధైర్యంగా ముందుకొస్తే నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ విజయానికి తోడ్పాటును అందించినందుకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే ఐకమత్యంతో ముందుకు పోతే 2019లో కాంగ్రెస్ పార్టీ 100% కాంగ్రెస్ జెండా ఎగరవేసి మనం అధికారంలో రాయమని చెప్పేసి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన నల్గొండ జిల్లా ఎన్నిక. ఎందుకంటే ఒకవైపు ఆకర్షి పథకాలని చెప్పుకుంటూ, ఒకవైపు బెదిరింపులు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా సరే నల్గొండ జిల్లా మరొకసారి పోరాటాల జిల్లా కాదు, పౌరుషాల జిల్లాగా పౌరుషాన్ని చాటిన మీ అందరికీ కూడా, మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఆయన పోటీ పెట్టడమే ఒక అనైతికం. ఆయన గెలిచిన 136 సీట్లే, ఇంకా గెలవాలంటే 420 సీట్లు కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీటీసీ, కౌన్సిలర్లు కూడా వదలకుండా నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకుంటూ రాజకీయాలని కలుషితం చేసిన నీకు ఈ ఎన్నిక గుణపాఠం అవుతుంది. ఇదే ఊపుతో 2019లో జరిగే ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాలు, 15 తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకునే వరకు మనం అందరం కూడా కష్టపడి పని చేద్దామని మీకు అందరికీ కూడా అండగా ఉంటాం.